హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను అతిబల అనే మొక్కను ముందుకు తీసుకొని వచ్చిన అనమాట. ఇంకా దీన్ని దువ్వెన మొక్క అని అంటారు. చూడండి, ఇదే అతిబల. ఇక దువ్వెన మొక్క అని ఎందుకంటారంటే, చూడు ఈ కాయలు ఇట్లా దువ్వెనలాగా ఉంటాయి కాబట్టి దువ్వెన మొక్క అంటారు. ఇది కలుపు ఎక్కువగా ఉండడం వల్ల ఏదో పురుగు తగిలినట్టుంది, అందుకే మచ్చలు అయింది. కాకపోతే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ చెట్టు లేకుండే, అందుకే ఈ చెట్టుని తీసుకొని వచ్చిన. చూడండి, ఇది దువ్వెన మొక్క అనమాట. ఈ కాయలు అట్లా ఉంటాయి దువ్వెనలాగా. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు దీంతో తల దువ్వుకునే వాళ్ళము, అందుకోసమని దీన్ని దువ్వెన మొక్క అంటారు. సంస్కృతంలో అయితే అతిబల అంటారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, వాటి గురించి తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు ఈ విషయాలు కనుక తెలుసుకోబోయే ముందర ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇక పోతే దీని ఉపయోగాలు, ప్రయోజనాలు, సూచనలు, దోషాలు, మోతాదులు, దుష్భావాలు, ఇవి జాగ్రత్తలు అన్నీ తెలుసుకుందాం. ఇక పోతే ఇది 5000 సంవత్సరాల పురాతనమైన ఆయుర్వేద వైద్యం. మొదట ఉద్భవించిన భూమి భారతదేశం. ప్రకృతి మాత యొక్క మంచితనాన్ని కలిగి ఉంది. ప్రతి చోట నివారణ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు పెరుగుతున్నాయి. అవి జాబితా చేయబడిన మరియు అధ్యయనం చేయబడిన లేదా అధ్యయనం చేయకపోయినా ఈ అపూర్వమైన కాలంలో నిశ్చల జీవన శైలి యొక్క విష చక్రం కారణంగా కొన్ని ఇతర ఆరోగ్య పరిస్థితులను నిర్ధారించడం ఇకపై అసాధారణం కాదు. కానీ మనకు చాలా ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే, ఈ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు చాలా ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కలిగి ఉన్నాయన్నమాట. ఇక కొన్నిటిని ఇప్పటికే అధ్యయనం చేసి వాటి చికిత్సా సామర్థ్యం కోసం రూపొందించినప్పటికీ ఇంకా గుర్తింపు పొందని మొక్కలు చాలా ఉన్నాయన్నమాట. అటువంటివి నిజంగా అద్భుతమైన మూలిక లేదా మీరు రోడ్డు పక్కన పెరుగుతున్న కలుపు మొక్కలు ఈ అతిబల లాంటివి అన్నమాట. అయితే దీని యొక్క అసలు అతిబల అంటే ఏంటిది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. దీన్ని అబుటిలాన్ ఇండికమ్ అనిగినంగా పిలుస్తారు. లేకుంటే ఇది అందమైన బంగారు పసుపు పువ్వులను కలిగిన సాధారణ రోడ్ సైడ్ కలుపు మొక్క. అత్యంత శక్తివంతమైన అని అనువదించబడిన అతిబల అనే మొక్క అన్నమాట. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూనోమెట్యులేటరీ, అనార్జిలేసిక్, యాంటీ మైక్రోబయల్, యాంటీ మలేరియర్, డయూరిటీ, హైపోటో ప్రొటెక్టివ్, హైపోగ్లైసిమిక్, గాయం నయం మరియు యాంటీ డయేరియా లక్షణాలతో అంతర్గతంగా పవిత్రం చేయబడింది. జ్వరం, సాధారణ బలహీనత, నాడీ రుగ్మతలు, తలనొప్పి, కండరాల బలహీనత, గుండె జబ్బులు, రక్తస్రావం రుగ్మతలు, పక్షవాతము, మూత్ర విసర్జన, రక్తస్రావము, కుష్ఠవ్యాధి, సిఫిలిన్, కంటి శుక్లము, దిమ్మలు మరియు పూతల, విరేచనాలు, కాళ్ళ నొప్పులు, గర్భాశయ స్థానభ్రంశము, పాము కాటు, ఫైల్స్, గొనేరియా, దగ్గు, పొడి దగ్గు, ఇంకా పురుషుల లైంగిక రుగ్మతల చికిత్స మరియు నిర్వహణ నుండి అతిబల అందరినీ ఒక సంపూర్ణ నివారణ అన్నమాట. ఇక మరి దీన్ని ఎలా గుర్తించాలి అంటే, మాల్వేషియో కుటుంబం నుంచి వచ్చిన అతిబల అనేది అపారమైన ఔషధ గుణాలను కలిగిన శక్తివంతమైన చికిత్సా మూలిక. ఇది నిటారుగా ఉండే శాశ్వత మొక్క. ఇది దాదాపు 1 to 2 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీని పొడవైన కులాయి వేళ్ళు లేత గోధుమ రంగులో ఉంటాయి. మృదువైన బయటి ఉపరితలం సులభంగా తొక్కవచ్చు. కాండం పొడవున మరియు స్తూపాకారంగా ఉంటుంది. అయితే ఆకులు సరళంగా స్టెబుల్గా ఉంటాయి మరియు కాండంపై ప్రత్యామ్నాయంగా అమర్చబడి ఉంటాయి. పువ్వులు క్రమంగా నారింజ పసుపు రంగులో ఉంటాయి మరియు ద్విలింగ స్వభావం కలిగి ఉంటాయి. పువ్వుల తర్వాత సాధారణంగా వృత్తాకార గుళికలు ఉంటాయి. ప్రసరించే కార్పెట్లతో దట్టంగా యవ్వరంగా ఉంటాయి. స్పష్టంగా మరియు అడ్డంగా వ్యాపించే ముక్కులను ఏర్పరుస్తాయి. పండ్లు చిన్నగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటాయి. ఇవి పరిపక్వం చెందినప్పుడు క్రమంగా నల్లగా మారుతాయి. ఇంకా రెనిపామ్ మరియు ట్యూబులేటివ్ అయిన విత్తనాలను చుట్టుముట్టుంటాయి. ఇవి వెంట్రుకలు భావ్య భాగంలో ఉంటాయి. ఇక అతిబల యొక్క సాధారణ పేర్లు ఏంటంటే, ఈ మొక్క ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో గుర్తించబడింది. దీన్ని సాధారణంగా ఆంగ్లంలో అయితే ఇండియన్ మాలో, ఇక చైనీస్లో అయితే బేలు ఫ్లవర్, కంట్రీ మాలో, ఇండియన్ మాలో, అబుటిలాన్, ఇండియన్ అబుటిలాన్,
ఇండియన్ లాంథర్ ప్లాంట్, మంకీ బుష్, మూన్ ఫ్లవర్, ఇంకా క్లాక్ ఫ్లవర్ ఉన్నాయన్నమాట. భారత ఉపఖండంలో ఇది సంబంధిత భాషల్లో ఈ క్రింది సాధారణ పేర్లతో వెళ్తుంది. ఇక పోతే ఇక మలయాళంలో అయితే ఉరుం, కటువన్, ఉరుబం, ఇంకా ఉప్పం, తుట్టి. ఇక బెంగాల్లో అయితే ఒడేలా, తమిళంలో అయితే తుట్టి. ఇక పోతే సంస్కృతంలో అయితే అతిబల అంటారు. ఇక మిగతా వాటి గురించి అంతేం అవసరం లేదనుకోండి. మనకైతే ఫస్ట్ సంస్కృతంలో అతిబల చాలా బాగుంది, అదే పేరు మెన్షన్ చేస్తూ ఉంటాం. ఇకపోతే అతిబల రసాయన కూర్పు. అతిబల అనేది చాలా ప్రయోజకరమైన మూలిక. ఎందుకంటే ఈ మూలికలోని వేళ్ళు, కాండం, బెరడు, ఆకులు, పువ్వులు, పండ్లు మరియు విత్తనాల నుండి ప్రతి భాగం వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది మరియు చికిత్సా ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. ఈ మొక్క మొత్తం శ్లేషం, సమ్మేళనాలు, ఇంకా ఫ్లవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ మరియు పినిక్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా నూనెలను కలిగి ఉంటుంది. శక్తివంతమైన డిమల్స్లేట్, లాక్టేవిన్, డయూరిటిన్, కామోద్దీపన, యాంటీ డయాబెటిక్, యాంటీపైరేటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నరాల టానిక్, సెడాటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక అతిబల వాపు, మూలవ్యాధి, గొనేరియా, రాజీ పడిన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. మూత్రాశయ వాపు, యోని ఇన్ఫెక్షన్ మరియు జ్వరాల చికిత్స చేయడంలో ఇది ముఖ్యంగా పనిచేస్తుంది అన్నమాట. ఇక ఆయుర్వేద సూచన అయితే ఈ మొక్క అద్భుతమైన ఆయుర్వేదానికి ఉపయోగపడుతుంది. కాలక్రమేణా ఈ మూలిక యొక్క వివిధ లక్షణాలు క్రమంగా బయటపడి వివిధ ఆరోగ్య పరిస్థితులను ఉద్దేశించిన సూత్రీకరణను రూపొందించినప్పటికీ ఇప్పుడు పరిశోధనలో ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన మూలికగా ప్రస్తావించబడిన ఇది ఈ ఆయుర్వేద సూచనలు ఇగో. బాల్య అంటే పోషణ అందిస్తుంది. అమరహ అంటే అజీర్ణాన్ని చికిత్స చేస్తుంది. దాహహర అంటే మంట అనుభూతిని తగ్గిస్తుంది. శ్వాస అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తగ్గిస్తుంది. దీపాన అంటే కడుపు మంటను తగ్గిస్తుంది. పచన అంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోచన అంటే ఆకలిని ప్రేరేపిస్తుంది. కుపవచన్ అంటే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అగ్నిమాండ్య అంటే అజీర్ణాన్ని నివారిస్తుంది. జ్వర అంటే జ్వరంలో ఉపయోగపడుతుంది. ఇక యాకృత్ వికార అంటే కాలేయం ఇన్ఫెక్షన్లు నివారిస్తుంది. సంగ్రహిణి అంటే విరేచనాల చికిత్స చేస్తుంది. కమల అంటే కామెలను నివారిస్తుంది. కసహరణ అంటే దగ్గును తగ్గిస్తుంది. కనులోమన అంటే శ్వాస మెరుగుపరుస్తుంది. ఇక శోణిత స్థావన అంటే రక్తస్రావం నిరోధిస్తుంది. సంగ్రహిణి అంటే విరోచనాల చికిత్స చేస్తుంది. పాండు అంటే చర్మ రుగ్మతల చికిత్స చేస్తుంది. దోషహర అంటే రక్తం శుద్ధి చేస్తుంది. ఇక వ్రాన్ రోపణ అంటే గాయాలను నయం చేస్తుంది. ఇక మోహార అంటే మూత్ర మార్గ రుగ్మతలను చికిత్స చేస్తుంది. ప్రమోహ అంటే మధుమేహాన్ని నివారిస్తుంది. వామన అంటే వికారం మరియు వాంతులను నివారిస్తుంది. ఇక వామనోపాగ అంటే వాంతిని నయం చేస్తుంది. వర్ధ అంటే చర్మఛాయను మెరుగుపరుస్తుంది. క్రిమిహర అంటే పేగు పురుగును తగ్గిస్తుంది. హృదయ అంటే గుండె సమస్యల చికిత్స చేస్తుంది. ఇక ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.